పుట్టుకతో దివ్యాంగులు కావడమో, పోలియో వ్యాధి సోకో, ఫిట్స్ లాంటివి తీవ్రంగా వచ్చో, లేక షాక్ కొట్టో, రోడ్ ప్రమాదానికి గురి కావడం వల్లో అంగవైకల్య సమస్యకి గురైన వారెందరో నిరక్షరాస్యులుగా భిక్షాటన చేయడం, ఇంటి లోపలే మిగిలిపోయి తల్లిదండ్రుల మీద ఆధారపడడం లేదా దివ్యాంగుల హాస్టళ్లకి పరిమితం కావడం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. కూలీ పని చేసుకుంటూ కూడా దివ్యాంగ బిడ్డని బాగా చదివించిన తల్లిదండ్రుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువ. నిజంగా చాలా తక్కువగానే ఉంది. దానికి కారణం వారి ఆర్థిక సమస్య ఒకటైతే వారి నిరక్షరాస్యత రెండో కారణం. కూలీ చేసుకుంటూ పేదరికంలో మగ్గుతూ జీవనయానం సాగించిన పిల్లాడిని చదివించి ప్రయోజకుని చేసిన ఘనత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దంపతులది. వారికి పుట్టిన పిల్లలందరూ బాగున్నా సావిత్రి ప్రసాద్ మాత్రం 3వ ఏట పోలియో వ్యాధికి గురి కావడం జరిగింది. ఓ పక్కన రోజంతా కూలీ చేస్తే కానీ ఇల్లు గడవడం కష్టపడుతున్న పిల్లాడిని ఎత్తుకుని బడికి తీసుకుని వెళ్ళడం తీసుకురావడం తల్లిదండ్రులే చేసేవారు. 5వ తరగతిలో ఆళ్లగడ్డ మండలం హాస్టల్లో సావిత్రి ప్రసాద్ని చేర్చారు. పాఠశాల ప్రిన్సిపల్ బాబు సార్ సావిత్రి ప్రసాద్లోని స్పార్క్ని గమనించారు. ఊపిరితిత్తులు, గుండెకాయ, శరీర భాగాలు మొదలుకొని ఎన్నో సైన్స్కి సంబంధించిన చిత్రాలు అచ్చుగుద్దినట్టుగా వేస్తున్న ఈ అబ్బాయి నిజంగా భలే చిత్రకారుడే అని అనుకోకుండా ఉండకపోయేవారు కాదు. పాఠశాల వార్షికోత్సవాల్లో అతను గీసిన పూలు పక్షుల బొమ్మల్లో జీవం ఉట్టిపడడం చూసి భాషా ఆర్ట్స్ గ్రూప్లో చేర్చారు ప్రిన్సిపల్. బడి పూర్తి అవుతూనే 3 చక్రాల బండి మీద రోజు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చిత్రలేఖనం క్లాస్కి వెళ్ళి ఒక 2 గంటల పాటు ఏకాగ్రతతో నేర్చుకున్నాడు సావిత్రి ప్రసాద్. అందంగా నోటీస్ బోర్డులు రాయడం, గీయడం లాంటివి కూడా అదనంగా వచ్చినా గోడలపైన చేయలేకపోయినా తన వైకల్య సమస్యను తలుచుకుని కన్నీరు పెట్టుకున్న సావిత్రి ప్రసాద్ని గురువు ఓదార్చారు. వెనకటిలాగా ఈ వృత్తి లాభసాటిగా లేదు. నువ్వు చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ కళని హాబీగా చేసుకో, అలా అయితేనే నీకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు. ఆ మాట విని బీకామ్ కంప్యూటర్స్ చేసి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేశాడు సావిత్రి ప్రసాద్. కూలీ పని చేస్తూ కొడుకుని చదివించిన తల్లిదండ్రులు ఎందరో ఉంటారు. కానీ అటు కాయకష్టం చేస్తూ ఇటు ఎదిగిన పిల్లాడిని ఎత్తుకుని మోస్తూ అతగాడి బాధ్యతని భుజాన వేసుకున్న తల్లిదండ్రులు తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన తన తల్లిదండ్రులని మంచి ఉద్యోగం ద్వారా పోషిస్తూ ఇకనైనా వారికి విశ్రాంతి ఇవ్వాలి అని ఆశపడ్డాడు సావిత్రి ప్రసాద్. కానీ లాభమేంటి? ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే శిల్పకారుల దగ్గర పనిచేస్తూ పింఛన్ డబ్బు అందుకుంటూ బ్రతకసాగాడు. అతనికి తోటి దివ్యాంగురాలు శివ అపర్ణ పరిచయం అయింది. అతనిది 90% వైకల్య సమస్య కాగా ఆమెది 80% సమస్య. BEA BED చేసిన ఆ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు సావిత్రి ప్రసాద్. ఆ అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఈలోగా పాప పుట్టింది. ఇంట్లో ఖర్చులు పెరిగాయి తప్ప ఆదాయం పెరగడం జరగలేదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయినా మాకు ఉద్యోగం రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టం. అయినా మీరే చెప్పండి, మేము బిచ్చమెత్తడం లేదు, దొంగతనం చేయడం లేదు. చదువుకున్న మాకు ఉద్యోగం ఇప్పించండి లేదా ఏ బడ్డీ కొట్టో పెట్టుకునే ఉపాధి కల్పించండి అని కలెక్టర్ని వేడుకుంటున్నాం. కనబడ్డ ప్రతి ఆఫీసర్ని నమస్కరించి మా సమస్య విప్పి చెప్పుకుని బతిమాలుకుంటున్నాం. మాకు సాయపడ్డ వ్యక్తి దివ్యాంగ సామాజిక వేదిక నిర్వాహకులు బిల్లా మహేందర్ సార్. ఆయన నా మిమిక్రీ కళ మెచ్చుకున్నారు. అంతేకాకుండా గాత్రకళని మెచ్చుకున్నారు. తను చేసే ప్రోగ్రాంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానించారు. కానీ అంత దూరం వెళ్ళే పరిస్థితి నాకు లేకపోలేదు. కానీ ఆయన నిర్వహించిన పాటల పోటీల్లో మొదటి బహుమతి 5,000 రూపాయలు,
నాకు గూగుల్ పే చేసిన మహేందర్ సార్ సాయాన్ని నేను మరవలేను అన్నాడు సావిత్రి ప్రసాద్. సావిత్రి ప్రసాద్ విద్యావంతుడు, టీచర్ పోస్టుకి పూర్తిగా అర్హుడు, అసమాన కళాకారుడు. చిత్రలేఖనం, గానం, మిమిక్రీలలో బేష్ అనిపించుకున్న అతనికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలి, ఉద్యోగమో ఉపాధో కల్పించి ఆదుకోవాలి. చదువుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనుకునే దివ్యాంగుల కనీస కోరిక తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని భావిస్తూ అతని భవితవ్యం బాగుండాలి అని మనసారా కోరుకుంటూ దివ్యాంగ సామాజిక వేదికకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ శోభా గురజాడ. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మ ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్నా, అమ్మా అమ్మా, నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నాన్నా. కడుపు తీపినే హేళన చేసిన చులాయిని, కన్న పేగు ముడిని తెంచి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి, ఎరుగనైతి నాన్నా. నానంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పివేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దు.